let us see each and every model. Build and fix model. In this model, first version of product is built and it is continuously modified till the client is satisfied. So first మనం ఫస్ట్ వర్షన్ ప్రోడక్ట్ బిల్డ్ చేసిన తర్వాత మోడిఫికేషన్ క్లయింట్ సాటిస్ఫై అయ్యేంత వరకు మనం మోడిఫై చేస్తూనే ఉంటాం. దిస్ ఈజ్ నోన్ యాజ్ అడాక్ మోడల్. అంటే మన ఇచ్చిన రిక్వైర్మెంట్స్ని బట్టి ఇలా ఉంటుంది అని చెప్పేసి అప్పటికప్పుడు డిజైన్ చేసేదాన్ని అడాక్ మోడల్ అంటాం. దిస్ మోడల్ మెయిన్లీ యూజెస్ వెరీ useful for very small products always in operational mode. It is a single person task and product is constructed without specification. No document is required. So మనకు ఇచ్చిన స్పెసిఫికేషన్స్ బట్టి కోడ్ బిల్డ్ చేసుకుంటాం. ఎర్రర్స్ వస్తే ఫిక్స్ చేస్తాం, మళ్ళీ కోడ్ బిల్డ్ చేసుకుంటాం. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ బిల్డ్ అండ్ ఫిక్స్ మోడల్. ఇది ఒక సింగిల్ పర్సన్ చేసేస్తే సరిపోతుంది. దీనికి స్పెసిఫికేషన్స్ కానీ డాక్యుమెంటేషన్ కానీ అవసరం లేకుండా డెవలప్ చేసే మోడల్ని ఇది స్మాల్ ప్రాజెక్ట్స్కి యూజ్ చేస్తాం. ఇలాంటి మోడల్ని ఏముంటామంటే కనుక బిల్డ్ అండ్ ఫిక్స్ మోడల్. నెక్స్ట్ వీ విల్ డిస్కస్ అబౌట్ వాటర్ ఫాల్ మోడల్. దీన్ని లీనియర్ సీక్వెన్షియల్ మోడల్ ఆర్ వాటర్ ఫాల్ మోడల్ అంటాం. లీనియర్ సీక్వెన్షియల్ మోడల్ అని ఎందుకంటాం అంటే కనుక ఒక ఫేజ్ కంప్లీట్ అయితే కానీ మనం నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళాం. ఫస్ట్ ఫేజ్లో వచ్చిన అవుట్పుట్ నెక్స్ట్ ఫేజ్కి ఇన్పుట్ అవుతుంది కాబట్టి దీన్ని 1 by 1 స్టెప్ బై స్టెప్ తీసుకుంటాం కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి చేస్తాం కాబట్టి దీన్ని లీనియర్ సీక్వెన్షియల్ మోడల్ అంటాం. ఆర్ ఎల్స్ వాటర్ ఫాల్ మోడల్ అంటాం. అంటే వాటర్ డ్రాప్స్ వాటర్ ఫాల్ నుంచి ఎలా ఫాలో అవుతున్నాయో ఒక ఫ్లో లాగా అలాగా ఈ మోడల్ ఉంటుందన్నమాట, లైక్ దిస్. ఓకే, సో the linear sequential model is a process model that follows a sequential approach to software development that begins at the system level and progresses through analysis, design, coding, testing and support. This model is also known by other names such as original or conventional or traditional waterfall software lifecycle model. దీన్ని ఏమంటాం అంటే కనుక ఒరిజినల్ మోడల్ అనో కన్వెన్షనల్ అనో ట్రెడిషనల్ వాటర్ఫాల్ మోడల్ అని కూడా అనొచ్చు. దిస్ నేమ్ ఈజ్ నేమ్డ్ వాటర్ఫాల్ మోడల్ బికాస్ ఇట్స్ డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్ రిజెంబుల్స్ ఏ క్యాస్కేడ్ ఆఫ్ వాటర్ఫాల్స్. సో ఈ డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్ మనకి వాటర్ఫాల్ ఎలా అయితే ఫ్లో అవుతూ ఉంటుందో పైనుంచి కిందకి, సో అలా ఉంటుంది కాబట్టి మోడల్ డిజైనింగ్ అనేది మనం దీనికి వాటర్ఫాల్ మోడల్ అని నేమ్ పెట్టాం. సో ఫస్ట్ ఏం చేస్తామండి, ఫీజిబిలిటీ స్టడీ. ఫీజిబిలిటీ స్టడీ అంటే ఏంటంటే కనుక అసలు ఇది 3 టైప్స్ ఆఫ్ ఫీజిబిలిటీ స్టడీ చేస్తాం. ఎకనామికల్గా ఫీజిబుల్లా, లేకపోతే టెక్నికల్గా ఫీజిబుల్లా, సోషల్గా ఫీజిబుల్లా అనేది. సో ఆ ఫీజిబిలిటీ స్టడీ ఏంటంటే కనుక టెక్నాలజీ, ప్రజెంట్ టెక్నాలజీ యూస్ చేస్తున్నామా లేదా, దీనివల్ల అవుట్డేటెడ్ టెక్నాలజీ యూస్ చేస్తున్నామా, దీనివల్ల మనకి ఏమన్నా కాస్ట్ వర్క్ అవుతుందా లేదా, టెక్నికల్ పీపుల్ ఉన్నారా లేదా, సపోర్ట్ చేస్తుందా లేదా సిస్టమ్, అవన్నీ చెక్ చేసుకునేదాన్ని టెక్నికల్ ఫీజిబిలిటీ అంటాం. అలాగే ఎకనామిక్ ఫీజిబిలిటీ, సో మనం అంత ఖర్చు పెట్టగలమా లేదా, కొత్త ప్రాజెక్ట్ అంటే కనుక అది డెవలప్ చేసి డిప్లాయ్ చేసుకోవడానికి మనం అంత మెయింటైన్ చేయగలమా లేదా, మన కాస్ట్ ఎంత, మనం దాని రిక్వైర్మెంట్ మీట్ అవ్వగలమా లేదా అనేది ఎకనామికల్గా ఫీజిబుల్లా కాదా. తీరా డెవలప్ చేసి అది ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అది మనకి ఉపయోగపడుతుందా, ప్రాఫిట్ ఇస్తుందా లేదా అని చెక్ చేసుకునేదాన్ని ఎకనామిక్ ఫీజిబిలిటీ అంటాం. సోషల్ ఫీజిబిలిటీ, మనం దాన్ని డెవలప్ చేసిన వల్ల సొసైటీలో పీపుల్కి కానీ సొసైటీకి కానీ ఏమైనా హామ్ ఉందా, దానివల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని చెక్ చేసుకునేదాన్ని సోషల్ ఫీజిబిలిటీ అంటాం. సో ఈ విధంగా మనం ఫీజిబిలిటీ స్టడీ అనేది డెవలప్ చేస్తాం, ముందు స్టడీ చేస్తాం. దీని నుంచి వచ్చిన రిపోర్ట్ ద్వారా ఇది ఓకే అయితే కనుక మనం రిక్వైర్మెంట్ అనాలిసిస్ అండ్ స్పెసిఫికేషన్ అనేది పెర్ఫామ్ చేస్తాం. ఆ తర్వాత ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత డిజైనింగ్ ఫేజ్కి వెళ్తాం. ఈ డిజైనింగ్ ఫేజ్ కంప్లీట్ అయిన తర్వాత కోడింగ్ అండ్ యూనిట్ టెస్టింగ్కి వెళ్తాం. ఇది కూడా అయిపోయిన తర్వాత ఇంటిగ్రేషన్ అండ్ సిస్టమ్ టెస్టింగ్కి వెళ్తాం. ఇవన్నీ కంప్లీట్ చేసుకుని మెయింటెనెన్స్ అంటే కస్టమర్ సైడ్ అది ప్రాజెక్ట్ ఓకే కాదా అనేది చెక్ చేస్తాం. ఫీజిబిలిటీ స్టడీ. The aim of feasibility study is to determine whether developing the product is financially and technically feasible or not. The feasibility study involves analysis of the problem and collection of data, which would be input to the system, the process required to be on their data. Next, రిక్వైర్మెంట్ అనాలిసిస్ అండ్ స్పెసిఫికేషన్ ఫేజ్. సో ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలంటే ఎంతమంది పీపుల్ కావాలి, ఎంత టైం కావాలి, ఎంత టెక్నికల్ సపోర్ట్ కావాలి, లేకపోతే ఎన్ని సిస్టమ్స్ కావాలి, ఇవన్నీ చెప్పేది రిక్వైర్మెంట్ అనాలిసిస్ అండ్ స్పెసిఫికేషన్ ఫేజ్. The goal of this phase is to understand the exact requirements of the customer and to document them properly.
This activity is usually executed together with the customer as the goal is to document all functions, performance and interfacing requirements for the software. This phase products a large document written in natural language, contains a description of what the system will do without describing how it will be done. The resultant document is known as the సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్. ఇందులోనే మనం ఏంటంటే ఈ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది, ఏమేమి ఇన్పుట్స్ తీసుకుంటుంది, అసలు దీని హిస్టరీ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ డీటెయిల్స్ అంతా కూడా మనం డాక్యుమెంట్ రూపంలో రాస్తూ ఉంటాం అనమాట. సో ఇట్ ఈజ్ ఇంగ్లీష్ లైక్ లాంగ్వేజ్. అందరు ఈజీగా ఎవరు చూసినా, కొత్త వాళ్ళు నేవ్ యూజర్స్ ఎవరైనా కూడా వాట్ అబౌట్ ద సిస్టమ్ అనేది తెలుసుకోవాలి అంటే కనుక మనం ఈ డాక్యుమెంట్ చూస్తే దే కెన్ ఈజీలీ అండర్స్టాండ్ అనమాట. సో అలా ఈజీలీ అండర్స్టాండబుల్ న్యాచురల్ లాంగ్వేజ్తో మనం దీన్ని డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తాం. ఆ డిస్క్రిప్షన్ అంతా కూడా దీంట్లో ఉంటాం. సో ఈ డిస్క్రిప్షన్ ఉన్న డాక్యుమెంట్ని ఏమంటాం అంటే కనుక SRS అంటాం. అదే సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్. నెక్స్ట్ డిజైన్ ఫేజ్. సో మనకి ముందు ఫేజ్లో SRS డాక్యుమెంట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఫేజ్ అనాలిసిస్. ఈ SRS డాక్యుమెంట్ని డిపెండ్ మీద ఆధారపడి మిగిలిన ఫేజెస్ అన్నీ కూడా వర్కౌట్ చేస్తాం. SRS document is produced in the previous phase which contains the exact requirements of the customer. The goal of this phase is to transform the requirement specification into structure that is suitable for implementation in some programming language. So రాసేసాం కానీ ఎలా ప్రాసెస్ ఏ